మాన్య మహోదయులు చిత్ర కవితా సమ్రాట్ బిరుదాంచితులైనటువంటి చింతా రామకృష్ణారావు గారిని వారి కవితను పఠించాల్సిందిగా కోరుతున్నాను. చూడండి సమయం ఒకసారి. సభా కల్పతరుం వందే. ఓం ప్రణో యచ్చత్వర్యమా ప్రపోషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దధాతునః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగం సరస్వతీ గం సాభితారం చ వాజనం అస్మై శ్రీ మైత్రేయీ కాత్యాయని సహిత శ్రీ యాజ్ఞవల్క్య గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరి ఓం. సోదర సోదరీమణులు సుందర భావ సమృద్ధులో మిమున్ మీదయ నాపై నిలిపి మీకడ నేనుడువంగనున్న నా వాదన మందు దోషములు వచ్చిన మీరవి ఒప్పులట్లుగా మోదముతోడగాంచుడని మున్మును భక్తిగా మీకు మృక్కెదన్. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సూక్ష్మంగా ముగించాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. శ్రీమన్మంగళ దోమకొండగడి భాషించన్ యునెస్కో ప్రభన్. ఇది యునెస్కో ప్రపంచ స్థాయిలోనే అత్యద్భుతమైన కట్టడం అనేటువంటి కీర్తి పతాక ప్రపంచంలో దక్కిందండి యునెస్కో ద్వారా. అందుకని చాలా గర్విస్తున్నాను. భారతమాత ఎంతో గర్విస్తోంది. శ్రీమన్మంగళ దోమకొండగడి భాషించన్ యునెస్కో ప్రభన్ శ్రీమంతంబుగు భారత వనియవాసిన్గాంచధాత్రీ స్థలిన్ ధీమంతుల్ వరకాచ బభూపకుల సందీప్తుల్ వినిర్మించినారీ మాన్యంబగు కట్టడంబు గణలేరే వీరికిన్ సాటియే. శ్రీమన్మంగళ దోమకొండగడి భాషించన్ యునెస్కో ప్రభన్ పాలన దక్షులై గడి ప్రభ పెంచి పాలనాదక్షులై గడి ప్రభను పెంచి శాశ్వతంబుగు సత్కీర్తి సకల దిశల వ్యాప్తమగనట్లు కృషి చేసి ప్రబలినట్టి రాజకోటికి పద్య నీరాజనంబు. రాజకోటికి పద్య నీరాజనంబు. ప్రాభవంబును జూపి పూర్వులు పండితాళిని పెంచగా శోభనానిలు దంపతుల్ గుణ శోభితుల్ కవి పాళికిన్. ప్రాభవంబును జూపి పూర్వులు పండితాళిని పెంచగా శోభనానిలు దంపతుల్ గుణ శోభితుల్ గవి పాళికిన్. శోభనే కలిగించిరిట్లు విశుద్ధ ప్రస్ఫుట చిత్తులై ప్రాభవోన్నతి తోడ విల్గుత వారి వంశమునిచ్చలన్. ప్రాభవోన్నతి తోడ విల్గుత వారి వంశమునిచ్చలున్. ఆఖరిది కాబట్టి మంగళమౌత ఈ ధరను మాన్యమహోజ్వల దోమకొండకున్. దోమకొండ ఇప్పుడు బాగా ఉండాలి. మంగళమౌత ఈ ధరను మాన్యమహోజ్వర దోమకొండకున్. మంగళమౌత ఈ అనిలు మాన్యునకున్ వర శోభనమ్మకున్. మంగళమౌత ఈ అనిలు మాన్యునకున్ వర శోభనమ్మకున్. మంగళమౌత సత్కవల మంజులవాక్ ప్రతిభా సమృద్ధికిన్. మంగళమౌత కవల మంజుల వాక్ ప్రతిభా సమృద్ధికిన్. మంగళమౌత శ్రీ సతికి మంగళమౌత శ్రీ సతికి మంగళముల్ మన భారతాంబకున్. మంగళముల్ మన భారతాంబకున్. ధన్యవాదములండి. చాలా చాలా ధన్యవాదాలండి. చింతా రామకృష్ణారావు గారు చాలా చక్కని పద్య రచన ఆ తర్వాత గానంతో మనల్ని అలరించారు. వారికి ఒక్కసారి మనం చప్పట్లతో అభినందిద్దాం.